నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి వక్రించి సంచారం ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు వృషభంలో సంచారం. ఇక కుజుడు జూలై 12వ తేదీ వరకు మేషరాశిలో సంచారం, తదుపరి వృషభ రాశిలో సంచారం. సూర్యుడు జూలై 16వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. శుక్రుడు జూలై 7వ తేదీ వరకు మిథునంలో, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడు ఈ యొక్క జూలై 11వ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు. అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం. ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది, శుక్ర మౌఢ్యమి. సో ఇక మీద ఉదయిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో శుక్రుడు అస్తంగతం అంటే శుక్రమౌఢ్యమి జరిగేటప్పుడు, గురుమౌఢ్యమి జరిగేటప్పుడు శుభకార్యాలని చేసుకోరాదు. అందులోన పెళ్లి కావచ్చు, గృహ ప్రవేశం కావచ్చు, ఇలా శుభకార్యాలకి నిషిద్ధమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి, పెళ్లి విషయంలో, ఒక ఇంటికి సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరూ ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు. సో ఈ ఒక మాసం జూలై 11వ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు. బుధుడు జూలై 18వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారరీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక్క కర్మ నుంచి, అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు పడుతున్నారు, అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం. ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి, చంద్రమహాదశ బుధ భుక్తి, చంద్రమహాదశ కుజ భుక్తి, ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైఫ్ అనేది చాలా బాగా వెళ్తూ ఉంటుంది. ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో, ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా. సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల, ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని. సో ఇలా దశాభుక్తులు బాలేదు, గోచారంలో గురుబలం లేదు, శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో అపకీర్తి కావచ్చు, మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు, కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు, ఇలా ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి. మనమే స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న పరిహారాలు వస్తాయి. చాలా ఉన్నాయి, దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి. మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్‌కి వెళ్ళో, ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి. ఇప్పుడు ఒక దశాభుక్తి జరుగుతుంది. ఆ దశాభుక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం. ఆ దశాభుక్తి బాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు, పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో చాలామంది చెప్తూ ఉంటారు, సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను, ఈ పూజలు చేపించాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ దగ్గరికి చేపించానని. బట్ మాకు తగ్గలేదు.
అంటే కొన్ని మీ జాతకంలో కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ రాశిలో ఉన్నాయి. ఆ రాశికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటే మాత్రం అది రిలీఫ్ వస్తుంది. ఇక మేషరాశి వాళ్ళకి ఈ జులై మాసంలో ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఏ గ్రహాలు శుభ ఫలితాలని అందిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువుగారు, లాభస్థానంలో ఉంటున్న శని భగవాన్, తృతీయంలో ఉంటున్న రవి. అందులోన ఈ యొక్క రవి జులై 16వ తేదీ తర్వాత చతుర్థానికి వెళ్ళిపోతారు. అంటే అర్ధశుభులుగా మనకి శుభ ఫలితాలను ఇస్తున్నారు. అంటే ఇక్కడ పూర్తిగా శుభ ఇచ్చే గ్రహాలు ఏది అన్నట్లయితే ముఖ్యంగా ద్వితీయంలో ఉంటున్న గురువు, తర్వాత లాభస్థానంలో ఉంటున్న శని భగవానుడు. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో జులై 17 తర్వాత ఇక్కడ కుటుంబంలో కొన్ని తెలియని కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలుంటాయి. అంటే ఇక్కడ జులై మనకి స్టార్టింగ్ నుంచేనే మనకి అలాంటివి సిట్యుయేషన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే తృతీయాధిపతి, షష్టాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. కొంచెం తెలియని ఒక మానసికంగా కొన్ని వేదన లాంటిది, తెలియని ఎవరితోనూ చెప్పుకోలేని ఒక బాధ లాంటిది, ఒక ఫికల్ మైండెడ్ కొద్దిసేపు ఉండే మనసు ఇంకో కొద్దిసేపటికి మారిపోవడం లాంటిది, ఇంట్లో కొన్ని తగాదాలు లేదా ఇంట్లో కొద్దిగా అన్‌హ్యాపీనెస్, కొద్దిగా అసంతోషకరమైన వాతావరణం అప్పుడప్పుడు రావడం లాంటిది. తర్వాత ముఖ్యంగా తల్లితో కొంచెం ఇబ్బందిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా, అంటే విద్యార్థులకి కూడా కాస్త చిన్నపాటి ఇబ్బందులు వచ్చే సూచనలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు. ఇలా ఏదో ఒక ఇబ్బందులు పెట్టి మీకు సతమతం చేస్తూ ఉంటుంది. సో, మొత్తానికి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కాస్త చతుర్థ స్థానంలో ఉంటున్న కొన్ని గ్రహాల వల్ల కాస్త ఇబ్బందులు తప్పవండి. అయితే ఈ ఒక ద్వితీయంలో ఉంటున్న గురువుగారు, తర్వాత లాభస్థానంలో ఉంటున్న శని వలన కొద్దిగా ఊరట కలిగిస్తూ ఉంటుంది. మీకు ఎన్ని ఇబ్బందులొచ్చినప్పటికీ ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న గ్రహాల కలయిక వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి తట్టుకునే మనకి ఆ ఒక శక్తిని మనకి అందిస్తారు ఈ ఒక గురువుగారు, తర్వాత శని భగవానుడు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆకస్మికంగా ఆర్థికపరమైన విషయాలు మనం తెలుసుకున్నట్లయితే, ఆర్థికంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఆర్థికంగా కాస్త ఇంకా ఎదుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా ధనప్రాప్తి యోగం కావచ్చు, లేదా ఏదైనా ప్రాజెక్టులు మీకు కొత్త ప్రాజెక్టులు రావడము, ఆకస్మికంగా ఆ ప్రాజెక్ట్ రాదు, లేదా ఆ పని నాకు దొరకదు అని అనుకోని ఉన్నట్లు గనకైతే ఆ పని మీకు వచ్చి దాంట్లో లబ్ధి అనేది చేకూరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఇచ్చే ఆస్కారం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉంటున్న కుజుడు జులై 12వ తేదీ తర్వాత ద్వితీయానికి వెళ్లి సంచారం చేస్తున్నారు. సో, ఫుడ్ విషయంలో, అంటే ఆహారం తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే కుజ, గురువుల ఒక కలయిక రోహిణి నక్షత్రంలో ఇద్దరు కలిసినప్పుడు కొద్దిగా ఫుడ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మొత్తానికి ఆర్థికపరమైన విషయాల్లో మీకు చాలా బాగుంటుంది. ఉద్యోగం విషయంలో చాలా బాగుంటుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లాంటివి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. తర్వాత గృహ మార్పిడి చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా కాస్త మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. తర్వాత మీకు సమాజంలో కాస్త గుర్తింపు రావడానికి, తర్వాత మీ మాట విలువ పెరిగి మీకు కొంచెం మీ మాట అందరికీ, అంటే మీరేదైనా ఒక మాట చెప్తే అది వినే రకంగానే ఉంటుంది. మీ మాట ఇతరులకి నచ్చుతుందనే చెప్పుకోవచ్చు. ఇలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలుంటాయి. తర్వాత 6వ స్థానంలో ఉంటున్న కేతువు కూడా మనకి కాస్త శుభ ఫలితాలనే ఇస్తున్నారు. వ్యయస్థానంలో ఉంటున్న మనకి రాహు మనకి ఇబ్బందులు ఇచ్చినప్పటికీ వాటిని తట్టుకునే ఒక శక్తిని ఈ యొక్క గురువు గారు, తర్వాత లాభస్థానంలో ఉంటున్న ఈ యొక్క శని భగవానుడు ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. అంటే కొద్దిగా వ్యయస్థానంలో రాహు ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువ అవడము, కొద్దిగా చెడు స్నేహాలు చేసుకోవడం లాంటిది, ఇలాంటివి మీ చుట్టూ కూడా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా అని ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ఉన్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ ఏర్పడుతూ ఉంటుంది. చెడు సంఘాల వల్ల డబ్బు నష్టం అవ్వడము, ఇలాంటివి ఆడడం వలన కూడా డబ్బు నష్టం చేపిస్తాడు రాహువు. మొత్తానికి మేషరాశి వాళ్ళకి కాస్త శుభ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉంటున్న కొన్ని గ్రహాల కలయిక వల్ల కాస్త
మానసిక ప్రశాంతత కాస్త తగ్గే అవకాశాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. తల్లితో కొన్ని విభేదాలు, తల్లికి ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఇలా చిన్నపాటి విభేదాలు ఇబ్బందులు కూడా వచ్చే సూచనలుంటాయనే చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈశ్వరుడికి లేదా కాలభైరవేశ్వరుడికి కొబ్బరి బొండం నీళ్లతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. తర్వాత అప్పుడప్పుడు దత్తాత్రేయ వారి ఆరాధన మీకు చాలా శుభ ఫలితాలనిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.